ఎమ్మెల్యేలు జంప్, ఇప్పుడు ఎంపీలు జంప్. ఇన్నాళ్ళు బెంగాల్లో తిరుగులేని శక్తిగా ఉన్న దీనికి ఇప్పుడు దిక్కుతోచడం లేదు. పార్టీకి గుడ్ బై చెప్తున్న వాళ్లకు శాపనార్థాలు పెట్టడం తప్ప ఏ రకంగానూ కట్టడి చేయలేని స్థితిలో ఉన్నారు టీఎంసీ ముఖ్య నేతలు. ఎంపీల తిరుగుబాటుతో తృణమూల్లో భూకంపం ఉంచినట్టయింది. పార్టీలో 20 మందికి పైగా రెబల్ ఎంపీలు ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. 19 మంది పార్టీ మారితే ఫిరాయింపు చట్టం నుండి తప్పించుకున్నట్టే. ఇక మూడంటే రెండొంతుల మెజారిటీ ఉంటే విలీనానికి అవకాశం ఉంటుంది. లోక్సభ స్పీకర్ కు లేఖ సమర్పించేందుకు రెబల్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ రెబల్ ఎంపీల వర్గానికి ఎంపీ కకోలి ఘోష్ దస్తీదార్ సారథ్యం వహిస్తున్నారు. తామంతా ఎన్డీఏకి మద్దతిస్తున్నట్టు స్పీకర్ కు లేఖ కూడా ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. అయితే ఇవాళ వీళ్లు స్పీకర్ ని కలుస్తారా లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. చీలక వర్గం తమను ప్రత్యేకంగా గుర్తించాలని కోరుతుందా, లేదంటే బీజేపీలో విలీనం అవుతారా అనే దానిపై ఇవాళ రేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. టీఎంసీ ఎంపీలు ఎన్డీఏ వైపు రావడానికి అసలు ఎలా ఒప్పుకున్నారు? ఈ ఆపరేషన్ అంతా ఎలా జరిగింది అంటే ఇదంతా సీఎం రమేష్ గేమ్ అంటున్నారు. దీన్ని కన్ఫర్మ్ చేస్తూ మహువా మొయిత్రా కూడా ఒక ట్వీట్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ రెబల్స్ పై మండిపడుతున్నారు ఎంపీ మహువా మొయిత్రా. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. మ్యాజిక్ నంబర్ 19, కానీ వాళ్ళ దగ్గర అంతమంది లేరు అంటున్నారు. సీఎం రమేష్ దల్లాగిరి చేస్తున్నారు అన్నారు మహువా మొయిత్రా. మై ఫ్రెండ్ అంటూనే బీజేపీ ఎంపీ సీఎం రమేష్ పై తీవ్ర విమర్శలు చేశారు. తిరుగుబాటు వర్గం దగ్గర 20 మంది ఎంపీలు లేరని కామెంట్ చేశారు. ఈ ట్వీట్ లో సీఎం రమేష్ పేరు ప్రస్తావించడం ద్వారా ఇదంతా బీజేపీ ఆపరేషన్ అని మహువా చెప్తున్నారు. తమ ఎంపీలను లాక్కోవడం వెనుక మంతనాలన్నీ సీఎం ద్వారానే సాగుతున్నాయని ఆమె అంటున్నారు. లోక్సభలో టీఎంసీకి ఉన్న 28 మంది ఎంపీల్లో 19 మంది తిరుగుబాటు చేస్తే మూడంటే రెండొంతుల మెజారిటీ వచ్చినట్టే. అందుకే ఆ మ్యాజిక్ నెంబర్ మీకు లేదు అంటూ మహువా చెప్తున్నారు. అటు టీఎంసీ ఎంపీ మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ పైన విమర్శలు చేశారు మహువా మొయిత్రా. కొంచెమైనా సిగ్గు వెన్నెముక ఉండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా పిలిచారని ఢిల్లీకి పరుగులు పడుతున్నారా అంటూ ట్వీట్ చేశారు. భారత జట్టు తరఫున ఆడిన వాళ్లు ధైర్యంగా ఉండాలి, ప్రజలు మిమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించారు అంటూ యూసుఫ్ పఠాన్ ను టార్గెట్ చేశారు.